హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో లలిత సహస్రనామం ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని భావిస్తారు నాస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా. అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహత్తును తలుచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలిత సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుకుంటారు. నవరాత్రుల సందర్భంగా ఆ లలిత సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని. అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలల్లోనూ అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను 3 కాలాలకు, 3 స్థితులకు, 3 శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు. లలిత సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనీశ్వరి అనే నామాలు పలకరిస్తాయి. ఈ 3 నామాలు కూడా శృతి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్ని క్రమంగా సాగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలా సాగిపోతాయి. చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదు మరియు ఇంకా లాంటి ఉత పదాలు కూడా ఇందులో ఉండవు. ఒక మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. లలిత సహస్రనామంలో బండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలిబూడిదైన కథ తెలిసిందే. ఆ భస్మం నుంచి వెలువడిన వాడే బండాసురుడు. ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషమైన బండాసురుడు ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన్న ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది. లలిత సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం, అంగన్యాసం, కరన్యాసం, పంచపూజ, ఉత్తర భాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించిన సరిపోతుంది. ఇక హోమం గాను, అర్చన గాను, పారాయణ గాను భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత. సాధారణంగా ఏదైనా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలిత సహస్రనామంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలిని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట. ఆ దేవతలే ఈ నామాలను హయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచారు. వ్యాసుని మనం ఆది గురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. తమిళురు అగస్త్యుని తొలి సిద్ధునిగా ఆరాధిస్తారు. మరి వీరికే ఆరాధనీయమైన ఈ స్తోత్రం సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా. లలిత సహస్రనామం చివరిలో శ్రీ లలిత రహస్యనామ సహస్ర స్తోత్రం అని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పరమార్థమైన గూఢ అర్థాలు చాలా ఉన్నాయని మరో అర్థము వస్తుంది. సాధకులకు, ఉపాసకులకు జ్ఞాన మార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిషిద్ధమై ఉందని ప్రతీతి. ఎంత చెప్పుకున్నా లలిత సహస్రనామ ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకుండా ఆ నామాలను శ్రద్ధగా పఠించిన విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.